మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని అరెస్ట్ చేస్తారని ఒక తీరును సోషల్ మీడియా అంతా కోడైకి వస్తుంది. అలాగే టీడీపీ అనుకూల మీడియా డే టు టైం ఫిక్స్ చేసి మరి వైరల్స్ బాబును 2023 సెప్టెంబర్ 10 నంద్యాల నుంచి విజయవాడకు ఎలా తీసుకుని వచ్చారు, అలాగే జగన్ గారిని బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి ఆ విధంగా రోడ్డు మార్గాన్ని గంటల పాటు తిప్పి తీసుకొస్తారని చెప్పి కూడా వార్తలను వడ్డీ వారిస్తున్నారు. మొత్తానికి బాబు గారి అరెస్ట్ కి జగన్ అరెస్ట్ కు ముడిపెడుతూ కథనాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో జగన్ గారి అరెస్ట్ అనివార్యం అన్నట్లుగా కొన్ని మీడియా ఛానల్ అయితే జోషాలు చెబుతున్నాయి. ఇప్పటికీ జగన్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది ఎవరికి తెలియని విషయం. అరెస్ట్ అనేది ఒక రాజకీయ ప్రముఖుడు, అందులో 5 ఏళ్ల పాటు ఏపీలో వెళ్ళిన ముఖ్యమంత్రి విషయంలో చాలా పెద్దదిగా చూడాలంటున్నారు. దీన్ని ఎవరు లైట్ గా తీసుకోరని అన్ని విధాలు ఆలోచిస్తారని అంటున్న వారు ఉన్నారు. ఒక రాజకీయ వార్తలతో రాజకీయ విశ్లేషణతో ఏపీ ఒకవైపు వేడెత్తున్న నేపథ్యంలో జగన్ గారు ఎప్పుడైనా దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉంటున్నారని అంటున్నారు. దాంతో ఆయనకి పర్యవసానాలన్నీ తెలుసు అని ఆయన అందుకే తన పార్టీని చక్కదిద్దుకోవడం మీద ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. ఈ మధ్య జగన్ గారు తాడేపల్లిలో పార్టీ నాయకులతో వరుస మీటింగులు పెడుతున్నారు. ఈ సమావేశంలో ఆయన ఒక్క మాటే చెప్తున్నారు, పార్టీ మీద మీరే అభిమానులు, పార్టీ అంటే మీది, పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా మీదే బాధ్యత, మీరే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారంటున్నారు. అసలు అందరూ వారిస్తున్నట్టుగా నిజంగానే లిక్కర్ స్కామ్ అనేది జరిగితే దాంట్లో జగన్ గారి హ్యాండ్ ఉందా లేక కక్ష సాధింపు ఎదుగుగానే భావించాలి? చూసే మీరందరూ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.